అందరికీ నమస్కారం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగులో ఒక శాటిలైట్ ఛానల్ పెట్టబోతున్నట్టుగా ప్రకటన జారీ చేశారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఆయన చెప్పిన దాని ప్రకారం తెలుగులోనేమో శాటిలైట్ ఛానల్ పెడతారట. తెలుగుతో పాటు ఇంగ్లీషు, హిందీ భాషల్లో డిజిటల్ మీడియా పెడతారట. ఆయన చెప్పుకోవడం అయితే నేను న్యూట్రల్గా ఉంటాను, ఏ పార్టీ వైపు ఉండను, ప్రజల తరపు ఉంటాను, సామాన్యుడి బాధను వినిపిస్తాను, సామాన్యుడి వాయిస్ని వినిపిస్తాను అని చెప్పుకొచ్చారు. కానీ ఆయన ఇంగ్లీష్లో, హిందీలో డిజిటల్ మీడియా పెడుతున్నారు అంటే, తెలుగులో శాటిలైట్ ఛానల్ పెడుతున్నారు అంటే సహజంగా ఆయన ఎవరో ఒకరి పక్షం ఖచ్చితంగా తీసుకుంటారు, పక్కా తీసుకుంటారు. ఆయన్ని మనం నమ్మటానికి లేదు. ఎలాగైతే రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతున్నాను, కేవలం వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మళ్ళీ మీడియా పెడుతున్నాను అని చెప్తున్నాడు. అంటే ఆయన మీడియా పెడతారనేది నేను ఏ రోజో చెప్పాను. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారనేది కూడా ఏ రోజో చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను మన ఛానల్లోని వీడియోల్లో. ఆయనకి రాజకీయాల్లోకి రావాలని ఉంది, బట్ ఆయనకి పదవి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు. ఆయన నిజంగా ఆయన బీజేపీలోకి వెళ్ళాలని కోరుకున్నాడు, కానీ ఆయన్ని బీజేపీలో చేర్చుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు. ఎందుకంటే నమ్మదగిన మనిషి కాదు, బీజేపీలో ఉండి వైసీపీ కోసం పనిచేస్తాడు, బీజేపీలో ఉండి జగన్ కోసం పనిచేస్తాడు అనేటువంటి ఒక అనుమానం. గతంలో విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటల కారణంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీలోకి చేర్చుకోవడానికి ఒప్పుకోలే. ఇప్పుడంతా వీరంతా కూటమి కదా, ఒకళ్ళు ఒప్పుకోకుండా ఇంకోళ్ళు చేర్చుకునే అవకాశం లేదు కాబట్టి బీజేపీ చేర్చుకోలే. మామూలుగా తను రాజీనామా చేసిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తిరిగి తనకే ఇస్తని, తను బీజేపీలో చేర్చుకుంటారని అనుకున్నాడు విజయసాయిరెడ్డి. అది సాధ్యం కాలే. సరే, మళ్ళీ రాజకీయాలకి దగ్గర కావాలంటే తన చేతిలో ఒక ఛానల్ ఉంటే అది కొంత ఈజీ అవుద్ది అనేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అదే ఆయనకి ఛానల్ పెట్టాలనే కోరిక ఇప్పటిది కాదులేండి, వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఉంది. వైసీపీలో ఉన్నప్పుడే చెప్పాడు నేను ఛానల్ పెడతానని. కాకపోతే అప్పట్లో జగన్ ఒప్పుకోలే. ఇలా సొంత ఆలోచనలు ఉంటే జగన్ ఒప్పుకోడు. ఆ సొంత ఆలోచనలు ఉండబట్టే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని తన పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా విజయసాయిరెడ్డి ఏకులో మేక్ అవుతాడని ఒక భయం జగన్కు ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి దగ్గర సొంత ఆలోచన ఉంటుంది, సొంత స్ట్రాటజీ ఉంటుంది. సరే, ఇది అవసరం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, విజయసాయిరెడ్డిని వాడుకున్నాడు. 2019 దాకా వాడుకున్నాడు. 2019 తర్వాత క్రమంగా పదవులు ఇస్తున్నట్టే, ప్రయారిటీ ఇస్తూ చిన్నగా స్థాయిని మాత్రం తగ్గించాడు. అంతకుముందు వైసీపీ పార్టీలో నెంబర్ 2గా ఉన్నవాడు నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 స్థాయికి విజయసాయిరెడ్డి క్రమంగా పడిపోతూ వచ్చాడు. సరే, అధికారం అయిన తర్వాత పార్టీనే విడిపోయిన పరిస్థితి కదా. అంటే సొంత బ్రెయిన్ ఉండి, సొంత ఆలోచనలు కలిగి, సొంతగా స్ట్రాటజీ ఉండి, ఇలా సొంత తెలివితేటలతో ఎదిగే మనసుతో ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయడు. అందులో భాగంగానే షర్మిలాని పక్కన పెట్టమైనా, అందులో భాగంగానే విజయసాయిరెడ్డిని తొక్కటమైనా, అందులో భాగంగానే విజయమ్మని అప్పట్లో రాజకీయానికి వాడుకున్న తర్వాత రాజకీయంగా ఏమీ ప్రయారిటీ లేకుండా చేయటమైనా, ఇదంతా అందులో భాగమే. ఇక వైసీపీలో ఉన్న వాళ్ళంతా ఆయనకు భజన చేస్తూ ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా మీరు ఏదంటే అదే రైటు, మీకంటే తోపు లేడు, మీకంటే అంతగా లేడు, మీకంటే హీరో లేడు అని అనుకుంటూ భజన చేసుకుంటూ ఉండే వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి వైసీపీలో. అలా ఉండగలిగిన వాళ్ళే వైసీపీలో ఉండాలి. చివరికి ప్రెస్ మీట్లో కూడా ఓపెన్గా మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడాలి. చాలామంది వైసీపీ అధికార ప్రతినిధులు నాతో చెప్పారు, వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడాలి. సొంత బ్రెయిన్ ఉపయోగించి సొంతంగా మాట్లాడుతా అంటే కుదరదు. నిన్న కూడా నా ఛానల్లో డొక్కగారి వీడియో మీరు చూసుంటారుగా, ఆయన ఇంటర్వ్యూ. అంటే చాలామంది సీనియర్ నాయకుడు చాలాసార్లు నాతో వాపారు, ఇప్పటికీ వైసీపీలో ఉన్న చాలామంది నాతో చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనా మొత్తానికి ఆ విజయసాయిరెడ్డి అయితే కొత్త ఛానల్ పెడుతున్నారు. అయితే ఈ ఛానల్ ఎవరి పక్షం తీసుకుంటుంది అంటే సహజంగా బీజేపీ పక్షం ఉంటుంది. నో డౌట్ బీజేపీ పక్షాన నేషనల్లో ఉంటాడు. స్టేట్ పాలిటిక్స్లో మాత్రం కొంత న్యూట్రల్గా ఉన్నట్టే ఉంటాడు. జగన్ని కూడా అపోజ్ చేస్తాడు, అదే వైసీపీని అపోజ్ చేస్తాడు. జగన్ని మాత్రం గట్టిగా ఏమీ టార్గెట్ చేయడాన్ని అనుకుంటున్నాను, కానీ టార్గెట్ చేయాల్సి వచ్చిన రోజు చేస్తాడు. అదే టార్గెట్ చేయాలంటే తనకు ఒప్పందం జరగాలి. తనకి పొలిటికల్ ప్రయారిటీ ఇస్తామని, మళ్ళీ బీజేపీలో చేర్చుకుంటామని, ఒక రాజ్యసభ ఇస్తామని ఏదో ఆ ఒప్పందం జరిగితే, ఆ ఒప్పందంలో భాగంగా నువ్వు జగన్ని టార్గెట్ చేయాలా అంటే చేస్తాడు. లేకపోతే జగన్ని సేవ్ చేస్తూనే జగన్తో రిలేషన్, అంటే ఎప్పుడు ఎలా అవసరం వచ్చిందో తెలియదుగా విజయసాయిరెడ్డి సేఫ్ జోన్లో ఉంటాడు. జగన్ని టార్గెట్ చేయడు, జగన్ని ఏమి అండు, వైసీపీని టార్గెట్ చేస్తాడు. వైసీపీలో ఉన్న సజ్జల టీంని మిగతా వాళ్ళందరినీ టార్గెట్ చేస్తాడు. ఒక జగన్ని మాత్రం టార్గెట్ చేయడు. జగన్కి సంబంధించిన నిజాలు మాత్రం బయటికి ఇప్పుడే చెప్పడు, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం చెప్తాడు. కానీ ఏదైనా విజయసాయిరెడ్డి ఛానల్ పెడుతున్నా అంటే భయపడాల్సింది మాత్రం జగనే. ఏదో ఒకనాడు తనకి కూటమితో ఒప్పందం కుదిరినాడు కావచ్చు, తన జగన్ మీద కూడా ఇక దూసుకెళ్దాం అనుకున్న నాడు కావచ్చు, జగన్ రహస్యాలు బయట పెట్టగలిగినటువంటి పరిస్థితి విజయసాయిరెడ్డి దగ్గర ఉంటుంది. జగన్ గుట్టు మొత్తం విజయసాయిరెడ్డి తెలుసు. ఆ కుటుంబానికి 3 తరాల లాయలు. జగన్ గుట్టు మొత్తం విజయసాయిరెడ్డి తెలుసు. అందుకనే విజయసాయిరెడ్డి ఛానల్ పెడుతున్నాడు, డిజిటల్ మీడియా పెడుతున్నాడు అంటే నా కోసం పనిచేస్తాను సంతోషించాల్సింది జగనే, లేదు నాకు వ్యతిరేకంగా మారితే ఏంటి అని భయపడాల్సింది జగనే. భయం అయితే ఎక్కువ ఉంటుంది జగన్ ఇప్పుడు. సో
ఎప్పుడు పెడతారు ఏంటి అని చూడాలి. శాటిలైట్కి అయితే పర్మిషన్స్ లేవు. ఉన్న ఛానల్ దేన్నైనా కొనుగోలు చేయాలి. అయితే ఒక ఛానల్తో ఏదో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అది కన్ఫర్మేషన్ అయిన తర్వాత చూద్దాం, చెప్తాను మీకు కూడా నేను. ఒక ఛానల్ అయితే చర్చలు జరుపుతున్నాడట ఆ ఛానల్ని టేక్ ఓవర్ చేయడానికి విజయసాయిరెడ్డి గారు. ఆయనైతే డిజిటల్ మీడియా అయితే విఎస్ పేరుతో రావాలి, లేదు ఎస్టీవీ అని రావాలి. ఎస్టీవీ అంటే ఆల్రెడీ సుమన్ టీవీకి ఎస్టీవీ ఉంది కాబట్టి విఎస్టీవీ విజయసాయిరెడ్డి టీవీ అలా రావాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఆయనైతే ప్రో బీజేపీ ఉంటాడు. స్టేట్ పాలిటిక్స్లో కొంతకాలం వేచి చూచి దూరంతో ఉండి అవసరాన్ని బట్టి మారుస్తుంటాడు స్టాండ్. చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి విజయసాయిరెడ్డి మీడియా మీద.